మన రక్షకుడును యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మరి అందరికీ శుభాభివందనములు. మరి ఈరోజు నిర్గమాకాండము 20వ అధ్యాయం, నిర్గమాకాండము 20వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 24వ వచనాన్ని చదివితే అక్కడ ఉన్న వాక్యం, మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. నీవు నాకు రాళ్లతో బలిపీఠం చేయనప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. దానికి నీ పనిముట్లు తగిలించిన ఎడల అది అపవిత్రమగును. మరియు నా బలిపీఠం మీద నీ దిగంబరత్వము కనపడకుండానట్లు మెట్ల మీదుగా దానిని ఎక్కకూడదు. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి పోయినసారి మనము ప్రత్యక్ష గుడారం గురించి ధ్యానం చేస్తున్నాం. మనం ఈ ప్రత్యక్ష గుడారంలో ఇశ్రాయేలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు, 40 సంవత్సరాల ప్రయాణం. దేవుణ్ణి ఆరాధించడానికి వారికంటూ దేవుడు ఒక నియమాన్ని పెట్టడం జరిగింది. అందుకని దేవుడు మోషేని ఆ యొక్క సీనాయి పర్వతం మీద పిలిచి 40 రోజులు ప్రత్యక్ష గుడారం యొక్క నమూనాను, అట్లాగే ఏ విధంగా ఇశ్రాయేల్ ప్రజలు ఎలా ఉండాలి, ఏ విధంగా ఆయన ఎదుట జీవించాలి, ఏ విధంగా లోకంలో జీవించాలి, ఎంతగా ఆయన పిల్లలుగా జీవించాలి, పరిశుద్ధత కలిగి ఎలా జీవించాలో దేవుడు కొన్ని నియమాలను, కొన్ని కట్టడాలను, కొన్ని ఆజ్ఞలను తెలియచేయడం జరిగింది. దానిలో భాగమే ఈ ప్రత్యక్ష గుడారం. ఈ ప్రత్యక్ష గుడారంలో మనం చూసాం, ఆవరణం ఉంటుంది, పరిశుద్ధ స్థలం ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఆవరణంలోనేమో గంగాళం ఉంది, అలాగే బలిపీఠం ఉంది. అదే రీతిగా మనం పరిశుద్ధ స్థలంలోకి వచ్చినప్పుడు అక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసాం. హెబ్రీలు 9వ అధ్యాయంలో ఆ యొక్క మొదటి సేవా నియమము అని రాయబడింది. అంటే ఇప్పుడు కాదు, పాత నిబంధన కాలంలో సేవా నియమాల గురించి అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో అక్కడ మనకి తెలియచేయడం జరుగుతుంది. అందులో అక్కడ ఏముంది, పరిశుద్ధ స్థలంలో దీపస్తంభం ఉంది, బల్ల ఉంది. ఆ బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంటాయి. తర్వాత రెండోది అతి పరిశుద్ధ స్థలం అని. ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుందంటే సువర్ణ ధూపార్తి ఉంటుంది, నిబంధన మందస్సు ఉంటుంది, అక్కడ కరుణాపీఠం ఉంటుంది. అయితే విషయం ఏంటంటే ఈరోజు మనము ప్రత్యక్ష గుడారంలో ఆవరణంలో ఉన్న బలిపీఠం గురించి చూద్దాం. బలిపీఠం ఎందుకు దేవుడు బలిపీఠాన్ని కట్టమన్నాడు? ప్రత్యక్ష గుడారంలోనైనా బలిపీఠం అంతకుముందు లేదా అంటే అంతకుముందు కూడా బలిపీఠం కట్టబడ్డాయి. నోవాహు కాలంలో నోవాహు ఓడలో నుంచి వచ్చిన తర్వాత అక్కడ బలిపీఠం కట్టాడు, దహన బలులు అర్పించాడు. అక్కడ ఈ బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు 2 రకాల అర్పణలు కనుక, ఒకటి దహన బలులు, రెండోదేమో దహన బలులు అర్పించే ఒక బలిపీఠము, రెండోదేమో ధూపవేదికను కూడా బలిపీఠమే అంటారు. అది అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. అది కూడా దేవుణ్ణి ధూపం వేసి నైవేద్యాలు, దేవునికి సువాసన ఇచ్చే నైవేద్యాల లోపల ధూపాన్ని వేస్తాం జరుగుతూ ఉంటుంది. అది అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. రైట్. ఇప్పుడు ఈ యొక్క ఆవరణంలో ఉన్న బలిపీఠం దేంతో చేయమంటున్నాడంటే మట్టి బలిపీఠం అని రాయబడింది అక్కడ. అలాగే రాళ్ల బలిపీఠం అని రాయబడింది. అంటే రాళ్లతో చేయబడిన బలిపీఠం అయితే దానికి అది చెక్కకూడదు, మలచకూడదు, అంటే ఏ పనిముట్టి తగలకూడదు. చక్కగా అది మామూలుగా ఉన్న రాళ్ళు ఎలాగైతే ఉన్నాయో దాంతోనే బలిపీఠం కట్టాలి. ఆ తర్వాత సొలొమోను కాలంలో ఇత్తడి బలిపీఠం కట్టబడింది దహన బలి అర్పించడానికి.
మీరు గమనించాల్సిన విషయం. మరి ఈ బలిపీఠం అనే దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు దేవుడు బలిపీఠాన్ని కట్టమన్నాడు అంటే ఆయనను ఆరాధించటానికి, ఆయనను మరి ఆ యొక్క బలిపీఠం దగ్గర ఆయనకు మహిమ రావాలని. బలిపీఠం దగ్గర ఆయన ఏం చేస్తాడంటే కలుసుకుంటాడు మనల్ని. గమనించాల్సిన విషయం. ఈ యొక్క బలిపీఠం తర్వాత ఆయన తుమ్మకర్రతో కూడా చేయమని చెప్పాడు. ఆయన బలిపీఠాన్ని తుమ్మకర్రతో కట్టమని నిర్గమాకాండము 27వ అధ్యాయము 8వ వచనంలో మనకి అక్కడ కూడా కనపడుతూ ఉంటుంది. ఏమంటే తుమ్మకర్రతో కూడా ఆయన బలిపీఠం కట్టమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి తుమ్మకర్రతో కట్టినప్పుడు దాని యొక్క పొడవులు వెడల్పులు కూడా చెప్పడం జరిగింది. మరి ఆ తుమ్మకర్రతో కట్టిన బలిపీఠము ఎలాగుంటుందంటే దాని పొడవు ఎంత అనేది మనం చూస్తే 5 మూరల పొడుగు, దాని యొక్క వెడల్పు 5 మూరల వెడల్పు, దాని ఎత్తు 3 మూరల ఎత్తు ఉండాలి. ఇది తుమ్మకర్రతో చేయమని చెప్పాడు దేవుడు. దానికి ఒక జల్లెడ ఉంటుంది, అది ఇత్తడి జల్లెడ. దానికి 4 మూలల ఇత్తడి ఉంగరాలు ఉంటాయి, మోతకర్రలు ఉంటాయి. ఎందుకనంటే వీళ్ళు ప్రయాణం చేస్తారు కాబట్టి ఈ బలిపీఠాన్ని మళ్ళీ మోసుకొని వెళ్ళడానికి. మరి ఆ మోతకర్రలకేమో ఇత్తడి రేకును పొదిగించమన్నాడు. దేవుడు ఏదైతే మరి వీళ్ళకు చూపించాడో దాని ప్రకారంగానే వాళ్ళు చేయాలన్నమాట. అంటే మోషేకి ఆ నమూనాను చూపించడం జరుగుద్ది. అందుకనే నిర్గమాకాండము 27వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ ఏమని రాయబడి ఉంది? 6వ వచనం చదువుదాం. మరియు బలిపీఠము కొరకు మోతకర్రలను చేయవలను, ఆ మోతకర్రలను తుమ్మకర్రలతో చేసి వాటికి ఇత్తడి రేకును పొదిగింపవలను, ఆ మోతకర్రలను ఆ ఉంగరములతో జొనపవలను. బలిపీఠమును మోయుటకు ఆ మోతకర్రలు దాని 2 ప్రక్కల నుండవలను. 8వ వచనం. పలకలతో గొల్లగా దాన్ని చేయవలను. కొండ మీద నీకు చూపబడిన, చూడండి, కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దానిని చేయవలను అని రాయబడి. ఇప్పుడు చూడండి, గమనించాల్సిన విషయం, దేవుడు ఏదైతే చూపించాడో ఏ నమూనా అంటే ఆ బలిపీఠం యొక్క నమూనాను చూపించాడు దేవుడు. అంటే మామూలు చెప్పడం కూడా కాదంట, చక్కగా చూపించాడు దేవుడు. ఆ నమూనా చూపించిన ప్రకారంగానే, అంటే కొలతలు అన్నీ కూడా టోటల్గా దేవుడు చూపిస్తే దాని ప్రకారంగానే ఏం చేయాలి? క్రింద భూమి మీద, నేల మీద వాళ్ళు ఎక్కడైతే ప్రత్యక్ష గుడారం కట్టుకుంటారో ఎక్కడ ఆగినా కూడా వాళ్ళు అక్కడైనా కాదు, వాళ్ళకి ఇచ్చిన ఆ యొక్క స్వాస్థ్యమైన ఆ కనాన్లో అయినా వాళ్ళు అక్కడికి వెళ్ళినా కూడా ఇలాగే ఉండాలి. నమూనా మారకూడదు. మరి గంగాళం అలాగే ఉండాలి, అదే రీతిగా మరి ఆ యొక్క బలిపీఠం అంతే ఉండాలి. అన్నీ కూడా ఏదైతే ఉన్నాయో వస్తువులు అవన్నీ కూడా అలాగే ఉండాలి. కాబట్టి మరి ఈ బలిపీఠం దగ్గర ఏం జరగాలంటే నిత్యము అర్పణలు అర్పించాలి బలిపీఠం మీద. అది ఎలా ఉండాలని? సువాసనగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. బలిపీఠం ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని రాయబడింది. బలిపీఠం పైన నిత్యము సువాసన గల హోమాన్ని అర్పించాలి. బలిపీఠం దగ్గర ఆయన మనల్ని కలుసుకుంటాడు. ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి? ఎందుకు ఆయన మనం అర్పించే ఆ యొక్క అర్పణ సువాసనగా ఎందుకు ఉండాలంటే అక్కడికి వచ్చి ఆయన మనల్ని ఏం చేస్తాడంటే కలుసుకుంటాడని నిర్గమాకాండము 29వ అధ్యాయము 42లో మనం చూడొచ్చు. 29వ అధ్యాయము 42లో ఉన్న మాటను మనం చదివితే అక్కడ ఏమని రాయబడి ఉంది అంటే చూద్దాం. ఇది యెహోవా సన్నిధి సాక్ష్యపు గుడారం యొక్క ద్వారం వద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహనబలి నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలుసుకుందును అని రాయబడింది. అంటే ప్రభు ఎక్కడికి వస్తాడు? బలిపీఠం దగ్గరికి వస్తాడు. బలిపీఠం దగ్గరికి వచ్చి ఏం చేస్తాడంట? కలుసుకుంటాడంట. బలిపీఠం దగ్గర మాట్లాడతాను అంటున్నాడు ఆయన. ఈరోజు ప్రభు మనతో మాట్లాడాలి. ప్రభు మనతో మాట్లాడాలంటే ప్రభు మన దగ్గరికి రావాలి. అంటే నువ్వు అర్పించే అర్పణ సువాసనగా లేకపోతే, మరి నీ అర్పణ సువాసనగా లేకపోతే మరి ఆయన ఎలా వస్తాడు? మన దగ్గరికి రాలేడు. మరి ఆయన రాలేడు, ఆయన మనల్ని కలుసుకోలేడు, మనతో మాట్లాడలేడు. మనం గమనించాలి, ప్రభు మనతో ఉండాలి.
ప్రభు మనతో నివసించాలి, ప్రభు మనకు సహాయం చేయాలి, ప్రభు మనతో మాట్లాడాలి, మనల్ని ఆశీర్వదించాలి ఆయన. ఇప్పుడు మరి ఆయన మన దగ్గరికి రావాలంటే మనం అర్పించే ఆ యొక్క బలిపీఠము, కట్టిన ఆ బలిపీఠము, అర్పించే అర్పణలు కూడా ఎలా ఉండాలంటే అవి అంగీకారంగాను పరిశుద్ధంగా ఉండాలి. ఒకవేళ గనక నువ్వు అర్పించే అర్పణ, నీ యొక్క బలిపీఠం, కట్టిన బలిపీఠం నువ్వు అర్పించే అర్పణ గనక అవి సువాసనగా లేకపోతే, ఆయనకి ఇష్టంగా లేకపోతే దాన్ని అంగీకరించుడు. మనము చూస్తాము ఆదికాండంలోనే అక్కడ బలిపీఠం అని రాయబడలేదు, కానీ 4వ అధ్యాయంలో కయ్యూను హేబేలు వాళ్ళు అర్పణలు అర్పించారు. కానీ హేబేలు అర్పణ మాత్రమే దేవుడు అంగీకరించాడు, కానీ కయ్యూను అర్పణ అర్పించాడు. కారణం ఏంటంటే పరిశుద్ధత ముఖ్యం, అక్కడ అంగీకారం ముఖ్యం. అక్కడ ఎందుకనంటే నువ్వు అర్పించేది కనుక సువాసనగా లేకపోతే దేవుడు ఏమాత్రం కూడా దాన్ని అంగీకరించలేడు. కాబట్టి ఈరోజు వాక్యం ఏంటని మీరు ఆలోచన చేయాల్సిన విషయం. మనం అర్పిస్తున్నాం, మరి ఈ అర్పణలు ఏంటి, ఏమర్పించాలి? బలిపీఠం దగ్గర, బలిపీఠం మీద కడుతున్నాం, మన గృహంలో కట్టుకోవాలి బలిపీఠం, అలాగే మందిరంలో కట్టాలి బలిపీఠం. బలిపీఠం అంటే ఏంటంటే ఆరాధన చేయటం అని అర్థం. అక్కడ బలిపీఠం అంటే అర్థం ఏంటంటే ఆరాధన యొక్క స్థలం అని అర్థం. ఈ ఆరాధన స్థలం ఎక్కడ మనం ఉంటే అక్కడ ఆరాధన చేయొచ్చు. మన గృహంలో ఆరాధన చేయొచ్చు, మందిరంలో ఆరాధన చేయొచ్చు. మనం ఎక్కడైతే ఆరాధన చేయడానికి మనం సిద్ధపడి ఒక స్థలాన్ని కేటాయించుకుంటామో అక్కడే. అందుకని అంటాడు ప్రభు, మీరు ఎక్కడైతే బలిపీఠం కట్టుకొని ఉంటారో నేను అక్కడికి వచ్చి నేను మిమ్మల్ని కలుసుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటాడు ఆయన. కాబట్టి మనం ఎక్కడ అంటే మందిరంలో నువ్వు బలిపీఠం కట్టినా, ఇంటిలో బలిపీఠం కట్టినా ఖచ్చితంగా దేవుడు అక్కడికి రావాలి, వచ్చి నిన్ను ఆశీర్వదించాలి, నీతో మాట్లాడాలి ఆయన. కాబట్టి మరి నువ్వు కట్టే బలిపీఠం, కట్టిన బలిపీఠం మీద నీ అర్పణ ఆయనకి అంగీకారంగా ఉందా లేదా అనేది చాలా ముఖ్యం. అయితే నువ్వు ఎలాంటి అర్పణ అర్పించాలి అనేది మనం చూస్తే దేవుడు వాళ్ళకి ఏం చెప్పాడంటే, నెంబర్ 1 మొదటిది ఏంటంటే తెలుసా, మొదటి అర్పణ ఏంటంటే నిత్యము పాప పరిహారార్థ బలి అర్పించాలంట. నిత్యము పాప పరిహారార్థ బలి, దానిని ఏమన్నారంటే ప్రార్థన అని మనం అన్నాం. చూడండి, నిర్గమాకాండము 29వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఏమనుందంటే 35వ వచనంలో, నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని బట్టి నీవు అట్లు అహరోనుకును అతని కుమారులకు చేయవలను, 7 దినములు వారిని ప్రతిష్టపరచవలను. 36 ప్రాయశ్చిత్తము నిమిత్తము, చూడండి జాగ్రత్తగా, ప్రాయశ్చిత్తము నిమిత్తము నీవు ప్రతిదినమును ఒక కోడెను పాప పరిహారార్థ బలిగా అర్పించవలను అని రాయబడింది. చూసారా, ప్రతిరోజు ఏం చేయాలంట, పాప పరిహారార్థ బలిగా అర్పించవలను. బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుట వలన దానికి పాప పరిహారార్థ బలి నర్పించి దాన్ని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకం చేయవలను. గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే పాప పరిహారార్థ బలి అనేది అర్పిస్తామో ప్రతిరోజు అదే ప్రతిష్ఠిత అయిపోయింది, అంటే ప్రత్యేకింపబడడం జరుగుతుంది అక్కడ. తర్వాత ఇక్కడ 7 దినములు నువ్వు బలిపీఠం నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసి దాన్ని పరిశుద్ధపరచబలన. అంటే ఎప్పుడైతే పాప పరిహారార్థ బలి జరుగుద్దో అక్కడ ఏమవుద్దంటే పరిశుద్ధత కనపడుతుంది అక్కడ. అంటే ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ ప్రాయశ్చిత్తం కోసం ప్రార్థన చేస్తున్నావా అనేది కావాలి. దేవుడు పాత నిబంధన కాలంలో ఆ యొక్క జంతువులు పశువుల యొక్క అర్పణలు కనపడ్డాయి అక్కడ. అయితే క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆ బలిపీఠం మీద పశువులను అర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసుప్రభువారే ఒక బలిపీఠంగా, యేసుప్రభువారే ఒక అర్పణగా మార్చబడ్డాడు. కాబట్టి ప్రాయశ్చిత్తం కోసం ఆయన ఏం చేశాడంటే ఆయన అర్పణగా మారిపోయాడు, ప్రాయశ్చిత్త బలి అయిపోయాడు అని ఒక్కసారి. ఇంకా నువ్వు మాటికి మరి నువ్వు ఆ విధంగా గొర్రెలను ఎడ్లను అర్పించక్కర్లా. అయితే అది ఛాయారూపంగా దేవుడు చూపించాడు. అయితే క్రొత్త నిబంధన దగ్గరికి వచ్చినప్పుడు మనము యేసుక్రీస్తు ఆల్రెడీ మన కోసం ఆ బలిపీఠం మీద కాల్చబడుతున్నాడు. ఆయన ప్రతిదినము కాల్చబడుతున్నాడు. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆ బలిపీఠం దగ్గర ఆయన కాల్చబడుతున్నాడు, ఆ బలిపీఠం మీద పశువు కాల్చబడుతుంది, కానీ ప్రాయశ్చిత్తం అవుతున్నావా? నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట.
అందుకనే ఇక్కడ రాయబడిన మాటను మనం చూసినప్పుడు ప్రాయశ్చిత్తం అనేది జరగాలన్నమాట. అందుకని బలిపీఠం దగ్గర ఈ ప్రాయశ్చిత్తం కోసం నువ్వేంటి, నీ పాపాన్ని ప్రాయశ్చిత్తం అంటే కన్నీళ్లతో ఒప్పుకోవాలి. చాలా ముఖ్యమైన విషయం అనమాట. అందుకే యోవేలు గ్రంథాన్ని మనం చూసినప్పుడు యోవేలు గ్రంథము 2వ అధ్యాయము, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం గమనించాలి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనాన్ని చూస్తే అక్కడ ఉన్న మాట ఏంటి అంటే, చూడండి ఒకసారి. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు చూడండి మంటపమునకును బలిపీఠమునకు మధ్య నిలబడి కన్నీరు విడిచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకుని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానంగా అప్పగింపకము, లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయను కదా అని వేడు కొనవలను అని రాయబడింది అక్కడ. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం గమనించాలి, బలిపీఠం దగ్గర ఏం చేయాలంటున్నారు? కన్నీరు అనేది విడవాలి. కన్నీరు చాలా ముఖ్యం. కన్నీరు గార్చేవారిగా మనం ఉండాలి. ఎందుకనంటే ప్రాయశ్చిత్తం కోసం కూడా మనం కన్నీరు గార్చాలి. అందుకనే పై వచనాలు ఏమని రాయబడింది? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనోపూర్వకంగా తిరిగి నా ఎద్దుకు రండి అని అంటున్నాడు ఆయన. తర్వాత 13లో ఏమంటున్నాడు? మీ దేవుడని యెహోవా కరుణావాత్సల్యము గలవాడు, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయనుద్దేశిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయంలో చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడిని యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణ మీకు దీవెనగా గ్రహింపుడని ఎవడు చెప్పగలడు అని రాయబడింది. అందుకనే సియోనులో బాకావోదుడి, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి అని రాయబడింది. కాబట్టి ఇక్కడ యోవేలు ప్రవక్త ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మనము ప్రార్థిస్తున్నాము కానీ ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి మనం చేయాలి, కన్నీరు గార్చాలి. కన్నీరు గార్చి ఏం చేయాలంటే ప్రాయశ్చిత్తంగా, అంటే ప్రాయశ్చిత్తం చాలా జరగాలి మనకి. అంటే మనం ఏడవడం ఎంత ముఖ్యమో, ప్రార్థించడం ఎంత ముఖ్యమో, ఉపవాసం కూడా అంతే ముఖ్యం. అదే రీతిగా నీ పాపం కూడా ఒప్పుకోవడం అదే ముఖ్యం. పాపం ఒప్పుకోకపోతే ప్రాయశ్చిత్తం ఎలా జరుగుతుంది? పాపం అయితే ఒప్పుకోవాలి కదా. పాపం ఒప్పుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని విడిచిపెట్టడం కూడా అంతే ముఖ్యం. అందుకని అంటాడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు అంటాడు. కాబట్టి అందుకనే ఇదే యోవేలు 1:13 ఏమంటాడంటే, యాజకులారా గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠం నద్ద పరిచర్య చేయవారులారా రోదన చేయుడి, నా దేవుని పరిచారకులారా గోనెపట్ట కట్టుకొని గోనెపట్ట వేసుకొని రాత్రి అంతయు గడువుడి, నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయెను అని రాయబడింది. అంటే చూసారా ఏంటంట, ఏం రాకుండా? నైవేద్యమును పానార్పణమును దేవుని మందిరంలోకి రాకుండా నిలిచిపోయినాయి అంట. అంటే ఏమి లేదు దేవుని మందిరంలో. నా మందిరంలో ఆహారం ఉండాలన్నాడు ఆయన, నా మందిరంలో సమృద్ధి ఉండాలన్నాడు. ఎందుకంటే మరి ఒక వ్యక్తి దేవుని మందిరం నుంచే ఏం పొందుకోవాలి? ఆశీర్వాదం పొందుకోవాలి. దేవుని మందిరం నుంచే దేవుని దగ్గర నుంచే సమృద్ధి పొందుకోవాలి. దేవుని దగ్గర నుంచే, ఆ బలిపీఠం దగ్గర నుంచే మేలులు పొందుకోవాలి. బలిపీఠం దగ్గర నుంచే సమృద్ధి రావాలి. మరి నువ్వు బలిపీఠం దగ్గరికి వస్తున్నావు కానీ నీకు సమృద్ధి రావట్లా. నువ్వు బలిపీఠం కడుతున్నావు, నువ్వు ప్రార్థిస్తున్నావు కానీ నీకు మేలు కలగట్లా, నీకు సమృద్ధి కలగట్లా. అంతే ఎందుకు అంటే ఏమి లేదు, అక్కడ ప్రాయశ్చిత్తం అనేది జరగట్లా, పాపక్షమాపణ లేదు, పశ్చాత్తాపం లేదు. అందుకోసమే ఏవి నిలిచిపోయినాయి? రావలసిన ఆశీర్వాదాలు నిలిచిపోయినాయి, అక్కడ రావాల్సిన దీవెనలు నిలిచిపోయినాయి. మరి అవి నిలవకుండా, ఆశీర్వాదాలు నిలవకుండా, దీవెన నిలవకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఏం జరగాలి? ప్రాయశ్చిత్తం అనేది జరగాలి. ఖచ్చితంగా ఏం జరగాలి? పాపక్షమాపణ జరగాలి. అందుకోసమే గమనించాల్సిన, యాకోబు ఎబ్బేకు రేవు దగ్గర రాత్రంతా ప్రార్థించాడు కానీ జవాబు పొందుకోలేకపోయాడు. ప్రార్థించాడు కానీ దీవెనలు పొందుకోలేకపోయాడు. ప్రార్థించాడు కానీ ఆశీర్వాదం పొందుకోలే. అందుకనే దేవదూత అంటాడు,
దేవదూత అక్కడికి వచ్చాడు, ప్రభు అక్కడికి వచ్చాడు, కానీ దీవించట్లా. ఆయన నేను వెళ్ళిపోవాలి, తెల్లవారవుతుంది అంటాడు. అప్పుడు అంటాడు ఈయన, నన్ను ఆస్వాదించయ్యా అంటాడు. నిన్ను ఆస్వాదించాలి అంటే నీ పేరేంటో చెప్పు అన్నప్పుడు నా పేరు యాకోబయ్య. ఎందుకంటే అదే పేరు దగ్గర వాళ్ళ తండ్రిని మోసం చేశాడు. నీ పేరేంటని వాళ్ళ నాన్న అడిగితే ఆశీర్వాదం కోసం మోసం చేసి నా పేరు యాసావు అని చెప్పాడు. చూడండి, ఆ విధంగా మోసగాడిగా ఉన్న వ్యక్తి ఈరోజు ఆశీర్వాదం కోసం రాత్రంతా ప్రార్థన చేస్తే పాపం ఒప్పుకోకుండా ప్రార్థన చేశాడు, కానీ దీవెనలు రావట్లా. ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకున్నాడో వెంటనే దేవుడు దీవించడం ప్రారంభించాడు. ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, నీవు ఇశ్రాయేలీ అన్నాడు. ఈరోజు వాక్యం వింటే మీరు ఆలోచన చేయాలి. బలిపీఠం దగ్గర ఉంటున్నావు, కానీ బలిపీఠం కడుతున్నావు, కానీ ప్రార్థిస్తున్నావు, కానీ నీకు దీవెనలు ఆగిపోయినాయా? దీవెనలు ఎందుకు ఆగిపోయినాయి? ప్రాయశ్చిత్త బలి జరగకపోతే దీవెనలు రావు. ప్రాయశ్చిత్త బలి జరగాలంటే నువ్వేం చేయాలి? ప్రతిరోజు ఏం చేయాలంటే ప్రతిరోజు అన్నాడు, అంతేగాని అప్పుడప్పుడు అనలా. ప్రతిరోజు మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. దేవుని దగ్గర నీవు నీ పాపాన్ని ఒప్పుకోవాలి, నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడే ప్రాయశ్చిత్తం అనేది జరుగుద్ది. లేని పక్షాన ఏమాగిపోతాయి? దీవెనలు ఆగిపోతాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేయాల్సిన ఎప్పుడైతే ప్రాయశ్చిత్త బలి జరుగుద్దో చూడండి, మనం 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో 22వ వచనంలో సొలొమోను మందిరం కట్టాడు, అదిగో బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠం ఎదుట 1000 దహన బలులు అర్పించాడు. అయితే అర్పించిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే 54వ వచనంలో మాట్లాడుతున్నాడు దేవుడు, జవాబిచ్చాడు. అక్కడ తప్పకుండా సొలొమోనుని దీవించాడు, సొలొమోనుకి ఆశీర్వాదం ఇచ్చాడు. ఏంటి అంటే సొలొమోనుకి జ్ఞానాన్ని ఇచ్చాడు, సొలొమోనుకి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, సొలొమోనుకి మంచి పేరు ఇచ్చాడు. ఆగిపోయిన ఆశీర్వాదాలు, ఆగిపోయిన దీవెనలు మరలా రావాలి అంటే నువ్వు చేయాల్సిన పని బలిపీఠం కట్టాలి, నీ గృహంలో కట్టాలి, నీ మందిరంలో కట్టాలి. ఆలోచన చేయాల్సిన విషయం. ఖచ్చితంగా నువ్వు కట్టినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నువ్వు తప్పకుండా నీ పాపాన్ని ఒప్పుకోవాలి, ప్రాయశ్చిత్తం చేయాలి. ఒప్పుకొని ఎలా ప్రాయశ్చిత్తం? కన్నీళ్లతో పశ్చాత్తాపం చెంది, అయ్యా నన్ను క్షమించు, నేను పాపినయ్యా, నా పాపాన్ని కడగండి అని మనం ఎప్పటికప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడే దేవుని దగ్గర నుంచి ఖచ్చితంగా నువ్వు అప్పుడు ఆ కట్టిన ఆ బలిపీఠం ఎలా మార్చబడుద్ది? పరిశుద్ధంగా మార్చబడుద్ది. అంటే ఆ ప్రార్థన పరిశుద్ధంగా మార్చబడాలి, ఆ ప్రార్థన దీవెనగా మార్చబడాలి. అప్పుడే ప్రభు అక్కడికి వస్తాడు, వచ్చి మనల్ని కలుసుకొని మనతో మాట్లాడడం జరుగుతుంది. రెండోది బలిపీఠం దగ్గర ఏమర్పించాలి? ఒకటి ప్రార్థననే అర్పణ అర్పించాలి, రెండోది నైవేద్యాన్ని అర్పించాలంట. చూద్దాం, లేవి కాండము 2వ అధ్యాయం, లేవి కాండము 2వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. లేవి కాండము 2వ అధ్యాయము 1వ వచనం, ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అని రాయబడింది అక్కడ. ఇప్పుడు మనము దేవునికి నైవేద్యాన్ని అర్పించాలంట. అతడు అర్పించినది గోధుమ పిండిదైన ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరడు నూనెయు చేరడు గోధుమ పిండియు దాని సాంబ్రాణి అంతయు తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవాకు అర్పించు హోమములో అది అతి పరిశుద్ధం అని రాయబడింది. ఇప్పుడు రెండవది ఏంటంటే నైవేద్యాన్ని అర్పించాలి అని రాయబడింది. అక్కడ ఏంటంటే గమనించాలి, దానిని ఏమన్నారంటే ప్రథమ ఫలము, అంటే దేవునికి ఇవ్వవలసిన భాగం అన్నమాట. మనము దేవునికి ఇవ్వవలసిన భాగం ఎప్పుడైతే దేవుని సందులో తీసుకొస్తామో అది ఒక నైవేద్యంగా మార్చబడింది. చూద్దాం, లేవి కాండము 2వ అధ్యాయం 12వ వచనం చదివితే ఇక్కడ ఏమని రాయబడింది? ప్రథమ ఫలముగా యెహోవాకు వాటిని అర్పించవచ్చును అని రాయబడింది అక్కడ. చూడండి, ఇంపైన సువాసనగా వాటిని అర్పింపవలదు, కానీ ఎలా అర్పించాలంట? ప్రథమ ఫలముగా అర్పించాలి అన్నాడు. అంటే ప్రథమ ఫలాన్ని తీసుకొని రావాలి. అంటే మీరు గమనించాలి, ఈ ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా ఏదైనా సరే ఆదాయం అనేది ఒకటి ఉంది. దాని ప్రథమ ఫలములు కృతజ్ఞతార్పణలు అదే రీతిగా 10వ వంతు కూడా బైబిల్లో కనబడుతుంది. చూద్దాం ఒకసారి. మలాకి ఏమంటాడంటే మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనకు కనపడతా ఉంటుంది. మలాకి గ్రంథం 3వ అధ్యాయం
చదివితే అక్కడ చక్కని ఒక మాట మనకు కనబడతా ఉంటుంది. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 3వ అధ్యాయాన్ని చదువుదాం. 10వ వచనాన్ని చూస్తే అక్కడ ఒక విషయాన్ని మనకు తెలియజేయబడతా ఉంటుంది. ఏమని రాయబడి ఉంది అంటే చూద్దాం. నా మందిరములో ఆహారం ఉండునట్లు అన్నాడు ఆయన. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగము అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశవాక్యంలో విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు అని రాయబడింది. అంటే ఎప్పుడైతే నైవేద్యం అనేది మనం దేవునికి అర్పిస్తామో ఆ నైవేద్యం కూడా ఎలాంటి మనసుతో అర్పించాలంట? విశ్వాసంతో అర్పించాలి. నైవేద్యాన్ని విశ్వాసంతో అర్పించాలి. అది కూడా ఎలా శ్రేష్టమైన నైవేద్యాన్ని ఇవ్వగలగాలి మనం. చూడండి, హేబేలు అర్పించాడు, కయ్యూను అర్పించాడు. కానీ కయ్యూను అర్పణను అంగీకరించలా, కానీ హేబేలు అర్పణ అంగీకరించి. కారణం ఏంటంటే హేబేలు గురించి మాట్లాడతాడు హెబ్రీ పత్రిక 11లో. హేబేలు శ్రేష్టమైన దాన్ని అర్పించాడు అని రాయబడింది. కాబట్టి విశ్వాసముతో శ్రేష్టమైన బలి అర్పించినప్పుడు అతని యొక్క నైవేద్యము, అతని యొక్క అర్పణ దేవునికి అంగీకారమైంది. కాబట్టి దాన్ని ఆయన స్వీకరించాడు. ఈరోజు నీ అర్పణ, నీ యొక్క నైవేద్యం ఏదైతే ఉందో, నీ ప్రథమ ఫలం ఏదైతే ఉందో, నీ కానుక ఏదైతే ఉందో, నీ 10వ వంతు ఏదైతే ఉందో అది శ్రేష్టమైనదిగా ఉండాలి. అంటే శ్రేష్టమైనది అంటే అర్థం ఏంటి? నీ హృదయములో నువ్వు దాని గురించి గొణుక్కోవటం కానీ సొనుక్కోవటం కానీ ఉండకుండా సంతోషముతో దాన్ని నువ్వు చేయగలగాలి. అది శ్రేష్టమైనది. అలాగే ఇచ్చేది కూడా శ్రేష్టంగా ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడండి, దానికి తగినట్టుగా ప్రతిఫలాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు వాక్యం వింటూ మీరు ఆలోచన చేయండి. శ్రేష్టమైన నైవేద్యాన్ని దేవుడికి అర్పించాలి మనం. అప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క అర్పణ దగ్గరికి వస్తాడు, ఆ యొక్క బలిపీఠం దగ్గరికి వస్తాడు. వచ్చి ఏం చేస్తాడంటే నేను కలుసుకొని నీతో మాట్లాడి ఏం చేస్తాడు? ఏమంటున్నాడంటే మీ పంటలను తినివేయి పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూ పంటను నాశనం చేయవు, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములు రాల్పక ఉండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్ములను ధన్యులందరూ అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు అని రాయబడింది. ఎప్పుడైతే నీ నైవేద్యం శ్రేష్టంగా ఉండి అది దేవునికి అంగీకారంగా ఉన్నప్పుడు, అది ఎంతో దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ శ్రేష్టతను బట్టి ప్రభు ఏం దీవిస్తాడు, ఆ నైవేద్యాన్ని దీవిస్తాడు. మీరు ఆలోచన చేయండి. మరి యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత అక్కడ ఉన్న వారందరికీ భోజనం పెట్టాలన్నప్పుడు శిష్యులు అంటారు, ఎంతమంది దగ్గర పెట్టడానికి మన దగ్గర సరిపోవయ్యి అన్నప్పుడు, మీరు పెట్టాల్సిందే మీ దగ్గర చూడండి అన్నప్పుడు ఒక పిల్లవాడు 5 రెట్లు 2 చిన్న చేపలు ఇచ్చాడు. మీరు ఆలోచన చేయాల్సిన విషయం. ఈ 5 రెట్లు 2 చిన్న చేపలను ఆయన విరిచి దాన్ని ఆస్వాదించి దాన్ని దీవించినప్పుడు అదేం జరిగిందంటే అది 5,000 మంది పురుషులు, స్త్రీలు ఇంకా ఎక్కువ మంది ఉండి ఇంచుమించుగా 7,000 మంది ఉండొచ్చు, పిల్లలు 3,000 4,000 ఉండొచ్చు, ఇంచుమీద ఒక 15-16,000 మంది ప్రజలు తినగా ఇంకా ఎన్ని గంపలు లేపారంటే 12 గంపలు ఎత్తడం జరిగింది అక్కడ. అంటే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు అర్పించే అర్పణ ఏదైనా సరే, నీ నైవేద్యం ఏదైనా సరే అది శ్రేష్టమైనదిగా, అంటే హృదయపూర్తిగా ఇష్టపూర్తిగా మనం అర్పించినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే దానిని విరుస్తాడు. దానిని విరిచినప్పుడు, అది విరవబడినప్పుడు, ఆయన చేతులు అది విరవబడినప్పుడు అది దీవించబడుద్ది. అదేమవుతుందంటే చూడండి 12 రెట్లుగా మార్చబడింది అక్కడ. మీరు ఆలోచన చేయాల్సిన విషయం గమనించండి. ఈరోజు వాక్యం ఏంటంటే మీరు ఆలోచించండి. మనం బలిపీఠం దగ్గర నైవేద్యాన్ని అర్పించాలి. మూడోదిగా ఏమని రాయబడిందంటే బలిపీఠం దగ్గర అంట దేవుని స్తుతించాలి. బలిపీఠం దగ్గర దేవుని స్తుతించాలి. చూద్దాం ఒకసారి 43వ కీర్తన 4వ వచనం. మొదటిదేమో బలిపీఠం దగ్గర ప్రాయశ్చిత్త బలి అంటే మనము పశ్చాత్తాపంతో ప్రార్థించాలి. రెండోది నైవేద్యం అర్పించడం అంటే కానుకలు, దశంభాగము, కృతజ్ఞత అర్పణలు అర్పించాలి. మూడోది స్తుతి చెల్లించాలి. బలిపీఠం దగ్గర స్తుతి చెల్లించాలి. కీర్తనల గ్రంథం 43వ కీర్తన 4వ
చరణం చదువుదాం. 43వ కీర్తన 4వ చరణం ఏమని రాయబడింది అక్కడ? 43వ కీర్తన 4వ చరణంలో ఈ విధంగా రాయబడింది. 43వ కీర్తనలో మనం చదవండి. అప్పుడు నేను దేవుని బలిపీఠం నద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవ, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. బలిపీఠం దగ్గర ఆనందం ఎప్పుడు ఉంటుంది? బలిపీఠం దగ్గర ఎప్పుడు నువ్వు బలిపీఠం కట్టినప్పుడు నువ్వు సంతోషించగలుగుతావు అంటే ఖచ్చితంగా ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తావో, ఎప్పుడైతే నీవు ఘనపరుస్తావో, ఎప్పుడైతే దేవుని ఎంతో చక్కగా దేవుని మహిమపరుస్తూ ఉంటావో, స్తుతులు చెల్లిస్తావో. అక్కడ అంటున్నాడు సితారా అన్నాడు, అంటే వాయిద్యాలతోనూ స్తుతించాలి, పాటలతో స్తుతించాలి. ఎప్పుడైతే అట్లా స్తుతిస్తామో మనకి ఏం కలుగుద్ది? సంతోషం కలుగుద్ది అంట, ఆనందం కలుగుద్ది. ఈరోజు మన హృదయం ఆనందంగా ఉండాలి. ఈరోజు మన హృదయంలో వేదన పోవాలంటే, నీ హృదయంలో ఉన్న ఆ బాధ పోవాలంటే నువ్వు పాటలు పాడాలి, నువ్వు చక్కగా ప్రభువుని స్తుతించగలగాలి. ఎప్పుడైతే నువ్వు ప్రభువుని స్తుతిస్తావో ప్రభుయందు నువ్వు ఆనందించగలుగుతావు, ప్రభుయందు నువ్వు సంతోషించగలుగుతావు. చాలామంది ఏం చేస్తారంటే వాయిద్యాలు వాయించలేరు. అంటే వాయిద్యం వాయించగలిగినా కూడా వాయించడానికి ఇష్టపడని వాళ్ళు ఉంటారు. అలాగే పాటలు పాడగలగాలి, మనం వాయిద్యాలు వాయించగలగాలి. ఎందుకనంటే ప్రభువుకి మహిమ కలగాలి. అక్కడ ఆ బలిపీఠం దగ్గర ప్రభువుకి మహిమ కలగాలి. ఎప్పుడైతే ప్రభువుకి మహిమ కలుగుద్దో దేవుడు మన హృదయంలో ఏం కలగజేస్తాడంటే సంతోషాన్ని కలగజేస్తాడు. అందుకే దావీదు అంటాడు 4వ కీర్తనలో అంటాడు, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించినాడు సంతోషం కంటే అధికమైన సంతోషం నా హృదయంలో పుట్టించావయ్యా అంటాడు. కాబట్టి సంతోషం అనేది పుట్టాలి అంటే ఖచ్చితంగా ప్రభువుని బలిపీఠం దగ్గర ఏం చేయాలంట? వాయిద్యాలతోనూ అలాగే పాటలతోనూ దేవుని స్తుతించినప్పుడు దేవుడు నీ హృదయంలో ఉన్న ఆ యొక్క దుఃఖాన్ని తీసివేస్తాడు. దేవుడు నీ హృదయంలో ఉన్న ఆ వేదన తీసివేసి నీకేం పుట్టిస్తాడంటే సంతోషాన్ని పుట్టిస్తాడు, ఆనందం పుట్టిస్తాడు. రైట్. 4వ విషయాన్ని చూద్దాం. ఇప్పుడు చూద్దాం, మనం 3 విషయాలు చూస్తాం. ఒకటి, మనము బలిపీఠం దగ్గర పశ్చాత్తాప ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండి కన్నీరుగార్చి. రెండోది, బలిపీఠం దగ్గర మనము నైవేద్యం అర్పించడం అంటే ప్రథమ ఫలము, కృతజ్ఞతా కానుకలు, అర్పణలన్నీ కూడా ఆ యొక్క దశమ భాగం ఇవన్నీ కూడా అర్పించాలి. మూడోది, బలిపీఠం దగ్గర మనం దేవుణ్ణి స్తుతించాలి. నాలుగోదిగా చెప్పి నేను ముగిస్తా. నాలుగోదిగా ఏం చేయాలంట? బలిపీఠం దగ్గర భోజనం చేయాలంట. ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయాన్ని మనం చదివితే అక్కడ 6-7 వచనాలని మనం జ్ఞాపకం చేసుకుందాం. 27వ అధ్యాయము 6 చూద్దాం. చక్కని రాళ్లతో నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి దాని మీద నీ దేవుడైన యెహోవాకు దహన బలులను అర్పించవలను, మరియు నీవు సమాధాన బలులను అర్పించి అక్కడ భోజనము చేసి నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలను అని రాయబడింది. నాలుగోదిగా అక్కడ ఏమని రాయబడిందంటే బలిపీఠం దగ్గర ఏం చేయాలి? బలి అర్పించడమే కాదు, అక్కడ చేయాల్సిన పని ఏంటంటే అక్కడే భోజనం చేయాలని రాయబడింది. ఏంటిది అంటే అర్పణ అర్పించేది ఏమని ఉంది అక్కడ? దహన బలి, సమాధాన బలి అని. ఇప్పుడు ఈరోజు ఆల్రెడీ మన కోసం యేసు ప్రభువారు ఆ బలిపీఠం మీద ఆయన ఒక అర్పణగా మార్చబడ్డాడు, ఆయన ఒక అర్పణగా అయిపోయాడు. మరి భోజనం చేయడం అంటే అర్థం ఏంటంటే మనం ప్రభురాత్రి భోజనం చేయాలి. యేసు ప్రభువారు అందుకనే అక్కడే ఆ బలిపీఠం మీద ఏం కాల్చబడుతుంది? బలి పశువు యొక్క శరీరం కాల్చబడుతుంది. అలాగే మన కోసం ఆల్రెడీ యేసు ప్రభువారు సిలువలో ఆయన కాల్చబడ్డాడు, ఆయన విరవబడ్డాడు. అందుకని ఒక రొట్టెను తీసుకున్నాడు, ఇది నా శరీరం అన్నాడు ఆయన. ఒక ద్రాక్షారసం తీసుకున్నాడు, ఇది నా రక్తం అన్నాడు ఆయన. కాబట్టి మనం ప్రతిరోజు మనం చేయకపోయినా
మనం ఆదివారం ఆరాధనలో కలుసుకున్నప్పుడు ఆ బలిపీఠం దగ్గర ఖచ్చితంగా మందిరములో మనం ఆరాధన సమయంలో ప్రభు రొట్టెను ప్రభు యొక్క రక్తాన్ని తీసుకోగలగాలి. ఖచ్చితంగా మరి చూడండి, ఆది అపోస్తులు ఏం చేశారంటే ప్రతిరోజు అదిగో ఆ యొక్క రొట్టెని విరిచారు. ప్రతిరోజు ద్రాక్షారసాన్ని తీసుకున్నారు వాళ్ళు. మీరు ఆలోచించండి, ప్రతిరోజు రొట్టెని విరుస్తూ ఉన్నారు వాళ్ళు. ఇంటెంటా రొట్టె విరిచారు వాళ్ళు. ప్రతి దినము మానక మందిరంలో కలుసుకున్నారు. ఈరోజు వాక్యం ఏంటంటే మీరు ఆలోచించాలి. మనము మరి ఆదివారం ఆరాధనలో మనం రొట్టె విరవాలి. ఖచ్చితంగా బలిపీఠం దగ్గర ఎలాగైతే భోజనం చేయాలో అలాగే మనము కూడా ప్రభు శరీరాన్ని ప్రభు రక్తం తీసుకోవడమే ప్రభు రాత్రి భోజనం అని రాయబడింది అక్కడ. కాబట్టి చాలామంది ఏం చేస్తారు, నేను సిద్ధపడలేదండి, నేను తీసుకోలేనండి, ఈ వారం వద్దండి, ఇలా నెల వద్దండి అని చెప్పేసి దాటేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు అలా చేయకూడదు. ఎందుకు తీసుకోవాలి అంటే అక్కడ ఏముందంటే, నా శరీరం తిని నా రక్తం త్రాగివాడే నిత్య జీవానికి వారసుడు అన్నాడు ఆయన. ఇప్పుడు ప్రభు శరీరం తినకుండా ప్రభు రక్తం తాగకపోతే నువ్వు ప్రభుకి వారసుడు ఎలా అవుతావు? ప్రభు రాజ్యానికి వారసుడు ఎలా అవుతావు? అంత్యదినాన్ని నిన్ను ఎలా లేపుతాడు ఆయన? నీలో నీకు జీవం ఎలా వస్తుంది? ఈరోజు వాక్యం ఉంటుంది. మీరు ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. మనం ఖచ్చితంగా బలిపీఠం దగ్గర బలి అర్పణ జరుగుతుంది. అయితే మనం చేయాల్సిన పని అండి, ప్రభు శరీరం తింటున్నావా, ప్రభు యొక్క రక్తం తాగుతున్నామా అనేది ఆలోచన చేయాలి. ఎందుకంటే బలిపీఠం దగ్గర ఖచ్చితంగా భోజనం చేయాల్సిందే. భోజనం చేయకుండా ఉండకూడదు. అయితే ఆ భోజనం చేసేటప్పుడు కూడా మనల్ని మనం పరిశీలన చేసుకోగలగాలి. అందుకే అంటాడు కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మనమే పరీక్ష చేసుకోవాలి, పరిశీలన చేసుకొని ఆ యొక్క ప్రభు శరీరాన్ని ప్రభు రక్తం తీసుకోవాలి. మనమే విమర్శ చేసుకొని ప్రభు శరీరాన్ని ప్రభు రక్తం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. అలాగే ప్రభుని దగ్గరకు వచ్చి నీతో మాట్లాడతాడు. నీతో మాట్లాడి ఏం చేస్తాడంటే నిన్ను ఆశీర్వదిస్తాడు అక్కడ. అందుకని బలిపీఠం దగ్గర ప్రభు మాట్లాడతాడు, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు మరి మనం దీవించబడాలి. యొక్క ఆగిపోయిన ఆశీర్వాదాలు, నిలిచిపోయిన దీవెనలు మరలా నీ దగ్గరికి రావాలి. నిలిచిపోయిన ఆశీర్వాదాలు మరలా నీ కుటుంబంలోకి రావాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నువ్వు ఖచ్చితంగా నీ కుటుంబంలో బలిపీఠం కట్టాలి. ప్రతిదినం ఉదయాన్నే లేచి బలిపీఠం కడుతున్నావా? ప్రతిరోజు ఉదయాన్నే లేచి బలిపీఠం కడితే ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆ కట్టినప్పుడు ఎలా కట్టాలి అని రాయబడిందంటే నిత్యము పాప పరిహారార్థ బలి జరగాలి. అంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ప్రతిరోజు నీ ఇంట్లో నువ్వు బలిపీఠం కడుతున్నప్పుడు ప్రాయశ్చిత్త బలి చేయాలి. ప్రతిరోజు నిన్ను సరిచేసుకోవాలి, నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. రెండవదిగా నువ్వు ఏం చేయాలంటే ప్రథమ ఫలాన్ని మరి కృతజ్ఞత అర్పణలను అలాగే 10వ వంతులను చెల్లించాలి. ఈ విధమైన అర్పణ అర్పించాలి. మూడవదిగా ఏం చేయాలంటే దేవుని స్తుతించాలి. మనం పాటలు పాడాలి, తర్వాత వాయిద్యాలు వాయించగలగాలి. తర్వాత 4వదిగా బలిపీఠం ఎదుటి భోజనం చేయాలి. ఖచ్చితంగా నువ్వు ఖచ్చితంగా ప్రభు శరీరాన్ని ప్రభు రక్తం తీసుకోవాలి. తీసుకోకుండా నువ్వు దాచివేయకూడదు. అట్లా ఎప్పుడైతే చేస్తామో ఖచ్చితంగా దేవుడు అక్కడికి వచ్చి నేను దీవిస్తాడు. నువ్వు ఎక్కడ మోకరిస్తావో, మోకరిస్తున్నావంటే బలిపీఠం కడుతున్నావు అంతే. నువ్వు అర్పణ అర్పిస్తున్నావంటే 10వ వంతు చెల్లిస్తున్నావంటే ఖచ్చితంగా నువ్వు బలిపీఠం కడుతున్నావు. నువ్వు స్తుతిస్తున్నావు, పాటలు పాడుతున్నావు, అలాగే ఆరాధన చేస్తున్నావు అంటే నువ్వు బలిపీఠం కడుతున్నావు. ఇది గమనించాలి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడు? నువ్వు ప్రభు శరీరం ప్రభు రక్తం తీసుకుంటున్నావు అంటే బలిపీఠం కడుతున్నావు. ఆ బలిపీఠం దగ్గర నీ అర్పణలు ఎలా ఉండాలి? శ్రేష్టమైనవిగా ఉండాలి. అవి నువ్వు అర్పిస్తూ ఉంటుంటే ప్రభుకు మహిమ కలిగి ప్రభు అక్కడికి వచ్చి నిన్ను కలుసుకుంటాడు. కలుసుకొని నిన్నేం చేస్తాడు? దీవిస్తాడు అని రాయబడింది. అయితే నువ్వేం చేయకూడదంట? వేరొక బలిపీఠం కట్టకూడదని రాయబడింది బైబిల్లో. అంటే వేరొక బలిపీఠం కట్టడం అంటే ఏంటి అర్థం? యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించకూడదు నువ్వు. అంటే మనుషులను ప్రభువును వదిలిపెట్టేసి దేవుని వైపు చూడకుండా, దేవుని తట్టు చూడకుండా, దేవుని సందులో గడపకుండా, దేవుని అడగకుండా నువ్వు మనుషులను అడగడం, మనుషుల సహాయం కోరడం నువ్వు ఎప్పుడైతే చేస్తావో దేవునిని వదిలిపెట్టి నువ్వు చేస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే దీవించలేడు. ఖచ్చితంగా నీకు ఆశీర్వాదం రాదు. అప్పుడు నీకు రావాల్సిన దీవెనలన్నీ ఆగిపోతాయి. మీరు ఆలోచించండి. అందుకని ఈ యొక్క రాత్రి వాక్యం వింటే మీరు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటో తెలుసా? బలిపీఠం కట్టడం చాలా ముఖ్యమైన విషయం. అది దేవుడిని ఆరాధించడం అన్నమాట. నువ్వు బలిపీఠం కడుతున్నావు అంటే ఆ బలిపీఠం ఏంటి? ఏ బలిపీఠం అది? ప్రార్థనా బలిపీఠం, అలాగే నైవేద్యం అర్పించే బలిపీఠం, అదే రీతిగా
స్తుతించే బలిపీఠం, అదే రీతిగా ప్రభు శరీరము ప్రభు రక్తం తీసుకునే బలిపీఠం, ఇవన్నీ కూడా ఆ బలిపీఠాల మీద నువ్వు అర్పించే అర్పణలు. ఈ అర్పణలు ఎలా ఉండాలి? శ్రేష్టమైనవిగా ఉండాలి. అవి దేవుడు వాటిని అంగీకరించినప్పుడు ఖచ్చితంగా ప్రభు ఏం చేస్తాడంటే నీ యొద్దకు వచ్చి నిన్ను కలుసుకొని నిన్ను ఆశీర్వదిస్తాడు, నీతో మాట్లాడతాడు. అటువంటి దీవెన, ఆగిపోయిన ఆశీర్వాదాలు మళ్ళీ వస్తాయి, ఆగిపోయిన దీవెనలు మళ్ళీ వస్తాయి. అటువంటి దీవెన, అటువంటి ఆశీర్వాదం నీకు, నీ కుటుంబానికి దేవుడు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు. ఇప్పటి వరకు నాయన విన్న వాక్యాన్ని బట్టి వందనాలు నాయన. ఎంతమంది నీ వాక్యం విన్నారో ఆయన వాక్యాన్ని బట్టి నీకు స్తుతిస్తున్నావు దేవా. ప్రతి కుటుంబంలో ఈ విధంగా బలిపీఠం కట్టి ప్రభువా నిన్ను గణపరచువారుగా చేయండి నాయన. శ్రేష్టమైన బలిపీఠం కట్టి ప్రభువా శ్రేష్టమైన అర్పణ అర్పించుటకు కృప చూపించమని ప్రార్థిస్తూ, ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, మీరే బిడ్డలను దీవించి మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.